గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక వృద్ధి ప్రధాన దీర్ఘకాలిక పురోగతిని లక్షిస్తూ కేంద్ర బడ్జెట్ 140 కోట్ల మంది ఆకాంక్షలకు ప్రతిబింబం. 140 కోట్ల మంది దేశ ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబం ఈ బడ్జెట్. ఇది సంస్కరణల ప్రయాణాన్ని బలోపేతం చేయడంతో పాటు వికసిత భారత్ నిర్మాణానికి చేస్తుంది. ఈ సంస్కరణలు యువతకు అద్భుతమైన అవకాశాలు కల్పిస్తాయి. భారత్ అతి త్వరలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది. 2047 నాటికి వికసిత భారత్ దిశగా మన ప్రయాణానికి పునాది లాంటిది. ఇది ఆర్థిక లోటును తగ్గించడానికి, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ప్రాధాన్యాన్ని ఇస్తూ అధిక మూలధన వ్యయాన్ని బలమైన ఆర్థిక వృద్ధితో సమతౌల్యం చేసే ఓ విలక్షణమైన బడ్జెట్ ఇది. ఈ విధంగా కేంద్ర బడ్జెట్ పార్లమెంట్ సమావేశాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ను విడుదల చేసినట్టుగా ప్రవేశపెట్టినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా 2026 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ను విడుదల చేసినట్టు ప్రవేశపెట్టినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా దేనికి ఎంత మొత్తంలో కేటాయించిన విషయాలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు వివరాలు వెల్లడించినట్టుగా చూడవచ్చు. మొత్తం బడ్జెట్ 53,47,317 కోట్లలో ఈ విధంగా రెవెన్యూ వసూలు 35,33,150, మూలధన వసూళ్లు 18,14,165 ఇవన్నీ కోట్లలో. రెవెన్యూ వ్యయం 41,25,494, మూలధన వ్యయం 12,21,824. విధంగా రెవెన్యూ వసూళ్లు, రెవెన్యూ వ్యయం, విధంగా ఆదాయం, విధంగా ఖర్చులు విధంగా లక్షల కోట్ల రూపంలో ఉన్నట్టుగా చూపుకోవచ్చు. మొత్తం బడ్జెట్ ను ఈ విధంగా హెచ్చించినట్టుగా చూపిస్తున్నారు. జనాకర్షక ప్రకటనలకు దూరం, తయారీ రంగంలో ఉద్యోగాల సృష్టికి అధిక ప్రాధాన్యం, మౌలిక వసతుల అభివృద్ధికి పెద్దపీట, మునుపెన్నడూ లేనంతగా మూలధన వ్యయానికి 12.22 లక్షల కోట్లు, ఆదాయపు పన్ను స్లాబుల్లో మార్పులు లేవు, రక్షణ రంగానికి కేటాయింపులు 15% పెంపు, విబి జీరాంజీ పథకానికి 95,692 కోట్లు, సంస్కరణల ఎక్స్ప్రెస్ ను ముందుకు తీసుకెళ్తామన్న నిర్మల. ఈ విధంగా ఏదైతే ఇక్కడ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టింది 2026 ఆర్థిక సంవత్సరానికి గాను. విధంగా వివిధ అంశాలపై ఈ విధంగా ఇక్కడ బడ్జెట్ ను ఏదైతే దేనికి ఎంత మొత్తంలో కేటాయించినాం అన్నట్టుగా ఈ విధంగా అనే విషయాలను ముఖ్యంగా పార్లమెంట్ సమావేశంలో భాగంగా విధంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈ విధంగా వివరాలు వెల్లడించినట్టుగా చూడవచ్చు. జనాకర్షక ప్రకటనలకు దూరం, తయారీ రంగంలో ఉద్యోగాల సృష్టికి అధిక ప్రాధాన్యం. విధంగా ఉత్పత్తి రంగంలో ఉద్యోగాలను క్రియేట్ చేయడానికి గాను, ఇక్కడ ఉద్యోగాలను కల్పించడానికి గాను అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టుగా ఇక్కడ చెప్పుకొస్తారు. మౌలిక వసతుల అభివృద్ధికి పెద్దపీట, మునుపెన్నడూ లేనంతగా మూలధన వ్యయానికి 12.22 లక్షల కోట్లు, మౌలిక వసతుల అభివృద్ధికి పెద్దపీట, ఆదాయపు పన్ను స్లాబుల్లో మార్పులు లేవు, రక్షణ రంగానికి కేటాయింపులు 15% పెంపు, విబి జీరాంజీ పథకానికి 95,692 కోట్లు, సంస్కరణల ఎక్స్ప్రెస్ ను ముందుకు తీసుకెళ్తామన్న నిర్మల. ఈ విధంగా వివిధ రంగాలకు సంబంధించి ఈ విధంగా ఉపాధి హామీ పథకం విబి జీరాంజీ పథకానికి 95,692 కోట్లు వెచ్చిస్తున్నట్టుగా ఈ ఆర్థిక సంవత్సరానికి విధంగా వివరాలు వివిధ రకాల అంశాలను ప్రస్తావించినట్టుగా చూడొచ్చు. ఇక్కడ అంతర్జాతీయ అనిశ్చితి మేఘాలు కమ్ముకున్నా అభివృద్ధి పదంలో దేశాన్ని వేగంగా పరుగులు తీయించాలన్న సంకల్పంతో మోడీ సర్కారు బృహత్ ప్రణాళికను రూపొందించింది. తయారీ రంగంలో స్వావలంబనతో సుస్థిర వృద్ధికి బాటలు పరిచే కార్యాచరణను సిద్ధం చేసింది. స్వాతంత్రం సిద్ధించి 100 ఏళ్లు పూర్తయ్యే నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా నిలపాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్న ప్రభుత్వం ఈ లక్ష్య సాధనకు అనుగుణంగా తీర్చిదిద్దిన కేంద్ర బడ్జెట్ 2026-27ను ఆదివారం పార్లమెంటు ముందుంచింది. దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధికి దన్నుగా నిలిచే మౌలిక వసతుల అభివృద్ధికి తాము ఎంతగా ప్రాధాన్యమిస్తున్నది భారీ కేటాయింపులతో చాటి చెప్పింది. ఔషధాలు, సెమీ కండక్టర్లు సహా మొత్తం 7 రంగాల్లో ఉద్యోగాల సృష్టి, ఉత్పాదకత పెంపుపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నట్లు ప్రకటించింది. మొత్తం 53.47 లక్షల కోట్ల ఈ కేంద్ర పద్దులో
రక్షణ, గ్రామీణ అభివృద్ధి సహా పలు రంగాలకు కేటాయింపులు నిరుటితో పోలిస్తే గణనీయంగా పెరిగాయి. ఆదాయపు పన్ను రేట్లను మాత్రం యథాతథంగా ఉంచారు. కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025 ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన సందర్భంగా ఆ విధంగా మౌలిక వస్తువుల విషయంలో తీసుకున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం చెప్పుకొస్తుంది. ఈ విధంగా 2026-27 సంబంధించి కేంద్ర బడ్జెట్ పార్లమెంటు ముందుంచినట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా బడ్జెట్ కు ప్రస్తావించిన సందర్భాలను విధంగా బడ్జెట్ ను ఏ విధంగా కేటాయించిన అంశాలను విధంగా ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సమావేశంలో భాగంగా తెలియజేసినట్టుగా చూడవచ్చు. ఉపాధి కల్పన, ఉత్పాదకత పెంపు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం ఉదయం తొలుత రాష్ట్రపతి భవన్ కు వెళ్లి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. బడ్జెట్ ప్రతులను ఆమెకు అందజేశారు. అనంతరం అక్కడి నుంచి లోక్సభకు వచ్చి రికార్డు స్థాయిలో వరుసగా 9వసారి కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. విత్త క్రమశిక్షణను పాటిస్తూ తాత్కాలిక ప్రయోజనాలకు కాకుండా దీర్ఘకాలిక వృద్ధికి పద్దులో నిర్మల ప్రాధాన్యమిచ్చారు. పర్యాటకం, ఔషధ ఉత్పత్తి, రక్షణ తదితర రంగాల్లో దేశాన్ని అగ్రగామిగా నిలబెట్టే ప్రణాళికలను ఇందులో పొందుపరిచారు. దాదాపు 90 నిమిషాల పాటు ఆమె ప్రసంగించారు. ట్రంప్ సుంకాల బెదిరింపులతో ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ట్రంప్ సుంకాల బెదిరింపులతో ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్నా కూడా ఈ విధంగా మన భారతదేశం ఇండియాలో ఎలాంటి ఒత్తిడికి తలగకుండా కేంద్ర బడ్జెట్ ను రూపొందించడం అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా ట్రంప్ అధిక మొత్తంలో సుంకాలు విధించినా సరే వివిధ దేశాలు తలకిందులైన మనం మాత్రం భారతదేశం మాత్రం యథావిధిగా ఎప్పట్లాగానే కేంద్ర బడ్జెట్ ను రూపొందించి ఇక్కడ దేశ ప్రజలకు అందిస్తున్నాం అన్నట్టుగా ఇక్కడ బడ్జెట్ విషయంలో ఏమాత్రం వెనుకడుగు వేయలేదు అన్నట్టుగా మాట్లాడుకొస్తారు ఈ విధంగా నిర్మలా సీతారామన్ గారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ వంటి కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నా పద్దులో ప్రభుత్వం జనాకర్షక పథకాల జోలికి వెళ్లలేదు. ఆర్భాటాలు, విప్లవాత్మక ప్రకటనలకు దానిలో స్థానం ఇవ్వలేదు. ప్రధానంగా దీర్ఘకాలిక వృద్ధిని దృష్టిలో పెట్టుకొని వ్యవహరించింది. మూలధన వ్యయం కోసం మునిపెన్నడూ లేనంతగా ఏకంగా 12.2 లక్షల కోట్లు కేటాయించింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ వంటి కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న విధంగా ఓటర్లను ఆశించడానికి గాను కేవలం అక్కడి ప్రజలను ఆకర్షించడానికే ఈ విధంగా బడ్జెట్ ను కేటాయించలేదు. దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే విధంగానే రూపొందించినట్టు ఈ విధంగా ప్రకటనలకు అవకాశం లేకుండా కూడా ఈ విధంగా కేంద్ర బడ్జెట్ ను రూపొందించడం అన్నట్టుగా చెప్పుకొస్తారు. వృద్ధికి ఊతం ఇవ్వడం, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం, ప్రగతి పదంలో అందరినీ కలుపుకొని వెళ్లడం అనే 3 కర్తవ్యాలకు కట్టుబడి ఉంటూ తాజా బడ్జెట్ ను రూపొందించినట్లు కేంద్రం ఉద్ఘాటించింది. వృద్ధికి ఊతం ఇవ్వడం, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం, ప్రగతి పదంలో అందరినీ కలుపుకొని వెళ్లడం అనే 3 కర్తవ్యాలకు కట్టుబడి ఉంటూ తాజా బడ్జెట్ ను రూపొందించినట్లు కేంద్రం ఉద్ఘాటించింది. విధంగా వృద్ధికి ఊతం ఇవ్వడం, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం, ప్రగతి పదంలో అందరినీ కలుపుకొని వెళ్లడం ఈ 3 అంశాలను ఉద్దేశించి విధంగా అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే విధంగా బడ్జెట్ ను రూపొందించడం అన్నట్టుగా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం చెప్పుకొస్తుంది బడ్జెట్ ను ప్రవేశపెట్టిన సందర్భంలో. హైదరాబాద్ నుంచి హై స్పీడ్ గా చెన్నై, బెంగళూరు, ముంబై వంటి నగరాలకు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం, 3 వైపులా హై స్పీడ్ రైలు కారిడార్లు ప్రకటించిన కేంద్రం. అత్యాధునిక, అత్యంత వేగవంతమైన బుల్లెట్ రైళ్లు అనగానే చైనా, జపాన్లనే గుర్తు చేసుకుంటాం. కొన్నేళ్లలో భారత్ పేరు కూడా ఈ జాబితాలో చేరనుంది. ప్రస్తుతం ముంబై, అహ్మదాబాద్ల మధ్య హైస్పీడ్ కారిడార్ నిర్మాణ పనులు జరుగుతుండగా ఇప్పుడు ఏకంగా 7 హైస్పీడ్ కారిడార్ ప్రాజెక్టుల్ని మంజూరు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో ప్రకటించింది. ఈ హైస్పీడ్ రైల్ నెట్వర్క్ లో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం కేంద్ర బిందువుగా మారనుంది. హైస్పీడ్ రైలు అంటే అనగానే విధంగా ఇక్కడ అత్యాధునిక, అత్యంత వేగవంతమైన బుల్లెట్ రైళ్లు అనగానే చైనా, జపాన్లనే గుర్తు చేసుకుంటాం. కొన్ని నెలల్లో భారత్ కూడా ఆ లిస్ట్ లో చేరబోతుంది. చైనా, జపాన్ తో పాటు భారతదేశం కూడా హైస్పీడ్ రైళ్లు, బుల్లెట్ రైలు వేగంతో విధంగా అత్యాధునిక, అత్యంత వేగవంతమైన బుల్లెట్ రైళ్లు అనగానే ఈ విధంగా బుల్లెట్ రైళ్లు అత్యాధునిక, అత్యంత వేగవంతంగా ప్రయాణించే రైళ్లు, బుల్లెట్ రైళ్లు ఈ విధంగా చైనా, జపాన్లోనే ప్రస్తుతం ఉన్నాయి. ఈ విధంగా ఆ లిస్ట్ లో చేరువలో దాంట్లోకి భారత్ కూడా చేరబోతుంది త్వరలో అన్నట్టుగా ఇక్కడ చెప్పుకొస్తారు. హైదరాబాద్ నుంచి హై స్పీడ్ ఈ విధంగా హైదరాబాద్ లోనే ఆ రైళ్లను, బుల్లెట్ రైళ్లను ప్రవేశపెట్టబోతున్నట్టుగా ఇక్కడ భారత్ ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది.
మూడు వైపులా హై స్పీడ్ రైళ్లు కారిడార్లు ప్రకటించిన కేంద్రం. ఈ విధంగా రానున్న రోజుల్లో విధంగా హై స్పీడ్ బుల్లెట్ రైళ్లను కూడా అందించబోతున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గ్రాంట్ల విధానం రద్దు, కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు 41% వాటా, ఏపీకి 8,294 కోట్లు, తెలంగాణకు 5,386 కోట్ల నష్టం, స్థానిక సంస్థలు ప్రకృతి వైపరీత్య నిధుల్లో వృద్ధి, 16వ ఆర్థిక సంఘం సిఫార్సు. గ్రాంట్ల విధానం రద్దు, కేంద్ర పద్దుల్లో రాష్ట్రాలకు 41% వాటా, ఏపీకి 8,294 కోట్లు, తెలంగాణకు 5,386 కోట్ల నష్టం, స్థానిక సంస్థలు ప్రకృతి వైపరీత్య నిధుల్లో వృద్ధి, 16వ ఆర్థిక సంఘం సిఫార్సు. విధంగా గ్రాంట్ల విధానం రద్దు చేసి కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు 41% వాటా, ఏపీకి 8,294 కోట్లు, తెలంగాణకు 5,386 కోట్ల నష్టం, స్థానిక సంస్థలు ప్రకృతి వైపరీత్య నిధుల్లో వృద్ధి, 16వ ఆర్థిక సంఘం సిఫార్సు. ఈ విధంగా 16వ ఆర్థిక సంఘం సిఫార్సు కింద ఈ విధంగా ఈ వివిధ అంశాలను తెలియజేసినట్టుగా చూడవచ్చు. కేంద్ర బడ్జెట్ వార్తలు, ప్రత్యేక కథనాలు. విధంగా బడ్జెట్ కు సంబంధించి ప్రత్యేక కథనాలు 5, 6, 7, 8 పేజీల్లో ఉన్నట్టుగా చూడవచ్చు. బడ్జెట్ పూర్తి స్థాయిలో ఏ విధంగా దేనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు ఈ పేజీ లోపల పేజీల్లో ఉన్నాయన్నట్టుగా చూడవచ్చు. విన్నపాలు బుట్ట దాఖలు, కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు నిరాశ, త్రిపులార్ గ్రీన్ఫీల్డ్ హైవే సహా అన్ని ఆశలపై నీళ్లు, మూసి మురుగునీటి శుద్ధి ప్రాజెక్టులకు సున్నా. కేంద్ర బడ్జెట్ త్రిపులార్ ఈ విధంగా, అదేవిధంగా ఇంకా గ్రీన్ఫీల్డ్ హైవే ఈ విధంగా త్రిపులార్ ఏదైతే పంపించో త్రిపులార్ ను ప్రక్రియ కేంద్ర ప్రభుత్వం చేపడుతుందని అనుకుంటే ఈ విధంగా ఈసారి త్రిపులార్ కి సంబంధించి ఎలాంటి బడ్జెట్ ను ప్రవేశపెట్టలేదు అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఈ విధంగా ఇక్కడ గ్రీన్ఫీల్డ్ హైవే సహా అన్ని ఆశలపై నీళ్లు, మూసి మురుగునీటి శుద్ధి ప్రాజెక్టులకు సున్నా. ఈ విధంగా మూసి ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఎలాంటి బడ్జెట్ కేటాయించలేదని ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తుంది. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు నిరాశ ఎదురైంది. రాష్ట్రం కోరిన కీలక అభివృద్ధి ప్రాజెక్టుల ప్రతిపాదనలకు కేంద్రం స్పందించలేదు. వివిధ ప్రాజెక్టులకు కేటాయింపులు ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకున్న భారీ ఆశలు గల్లంతయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు కేంద్రానికి పలుమార్లు వినతి పత్రాలు సమర్పించిన ఫలితం దక్కలేదు. రీజనల్ రింగ్ రోడ్, త్రిపులార్, గ్రీన్ఫీల్డ్ హైవే, జాతీయ రహదారుల అభివృద్ధి, మూసీ పునరుజ్జీవం, హైదరాబాద్ సమగ్ర మురుగునీటి శుద్ధి, మెట్రో రైల్ ప్రాజెక్టు విస్తరణ, కొత్త రైల్వే లైన్లు ఇలా ఏ ప్రతిపాదనకు బడ్జెట్ లో చోటు దక్కలేదు. రీజనల్ రింగ్ రోడ్ ప్రస్తావన ఏది? ఈ విధంగా ఈ మూసీ నీరు ప్రాజెక్టు, మూసీ అభివృద్ధికి సంబంధించి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పదే కేంద్ర ప్రభుత్వానికి వినతి పత్రాలు, అదే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎన్నోసార్లు కలిసి కేంద్రాన్ని కోరినట్టుగా చూడవచ్చు. అదేవిధంగా త్రిపులార్ సంబంధించి కూడా రోడ్డు ప్రారంభానికి కూడా ఎలాంటి ఇక్కడ నిధులు కేటాయించలేదు. అదేవిధంగా మెట్రో రైల్ ప్రాజెక్టు కూడా ఇంకా విస్తరణకు కూడా ఎక్స్టెన్షన్ కూడా ఎలాంటి బడ్జెట్ నిధులు కేటాయించకపోవడంపై ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వైఖరిపై ఈ విధంగా వ్యతిరేకత తెలియజేస్తున్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా రీజనల్ రింగ్ రోడ్ ప్రస్తావన ఏది? ఉత్తర దక్షిణ